అంగన్వాడీలపై యాస్మా ప్రయోగిస్తూ విడుదల చేసిన జియో నెంబర్ 2ను ఉపసంహరించుకోవాలని అంగన్వాడీలు సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. యాస్మా భయపడమని సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. ఇప్పటికైనా గౌరవ వేతనం ప్రకటించకపోతే నిరసన కొనసాగుతోందన్నారు. వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం గుంటూరు అర్బన్ టీ రాధా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈ రోజుకి అంగన్వాడీలు స్ట్రైక్లోకి దిగి 28 రోజులు అయ్యింది. ఇన్నిసార్లు 4 సార్లు మా నాయకుల్ని చర్చల పేరుతో పిలిచి కాలయాపన చేస్తూ ఉంది ప్రభుత్వం. దానికి మేము ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు మాకు వర్తించినటువంటి చట్టాలు తీసుకొచ్చి ఎస్మా పేరుతో జీవో నెంబర్ 2 చట్టం మా మీద అస్త్రంగా ప్రయోగిస్తూ ఉన్నారు. దీనికి మేమేమి వెనకడుగు వేసేది లేదు. ఇటువంటి చట్టాలు మా అంగన్వాడీలకి కొత్త ఏమి కాదు. వీటిని మేము మా స్ట్రైక్తోనే తిప్పికొడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి రిలే దీక్షలు ప్రారంభించాము. ప్రతిరోజు రోజుకు 5గురు తగ్గకోకుండా మేము రిలే దీక్షలు కొనసాగిస్తాం. మేము ఏదైతే మా జీతం పెంచేదానికోసం అడుగుతా ఉన్నామో ఆ జీతం పెంపుదల జరిగేంత వరకు, అలాగే గ్రాట్యుటీ అమలు చేసేంత వరకు కూడా మా స్ట్రైక్ కొనసాగిస్తాం. జగన్ గారు మా పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. ఇన్ని రోజులైనా కూడా ఆయనకి ఇంకా కళ్ళు తెరవాలనిపించట్లేదు. ఆయన ఆస్తులు, ఆయన ప్యాలెస్లు మేము అడగలేదు. మా కనీస జీతం గ్రాడ్యుయేట్ ఇవ్వమని అడిగాము. అది కూడా ఆయనకు వినిపించట్లేదు. పైగా మా మీద ఎస్మా ప్రయోగించి మమ్మల్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే ఆయన కరెక్ట్ అయింది కాదు. ఆయన ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల రేపు భవిష్యత్తులో ఆయనే ఇబ్బంది పడతాడు. ఖచ్చితంగా ఆయనకు ఆ పరిస్థితి వచ్చిద్ది. ఇంటికెళ్ళి కూర్చోవడమే. మేము ఇలాగే ఉంటాము, ఆయన ఇంటికెళ్ళి కూర్చుంటాడు అంతే.